విద్యతో పాటు ఆధ్యాత్మికత కూడా విద్యార్థులకు అలవర్చాలనే ముఖ్య ఉద్దేశంతో సిఆర్ఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సిఆర్ఆర్ విద్యా సంస్థల సెక్రటరీ ఎంబీఎస్వి ప్రసాద్ మరియు సిఆర్ఆర్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ వంకినేని భానుప్రకాష్ పేర్కొన్నారు. గురువారం వట్లూరు సిఆర్ఆర్ మహిళా కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన దసరా వేడుకల్లో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నాయని వివరించారు. విద్యతో పాటు ఆధ్యాత్మికతను కూడా అలవర్చుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సిఆర్ఆర్ విద్యా సంస్థల సీఈఓ కిషన్, కళాశాల ప్రిన్సిపల్ సరళ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధ్యాపక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం బోనాల ప్రదర్శనతో పాటు విద్యార్థులు చేసిన ఎగ్జిబిషన్ ను వారు పరిశీలించారు. కాషాయనిదే అవతారంలో దుర్గమ్మ తల్లి ప్రత్యక్షమవుతుంది. ఈ నవరాత్రుల విశిష్టత ఏంటంటే చెడు మీద మంచి విజయం. మన భారతీయ సంప్రదాయంలో వేల సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉన్న పూర్వ సంస్కృతుల దేశం ఏంటంటే భారతదేశం. 5000 సంవత్సరాల కంటే ముందు నుంచి మన దేశానికి సంస్కృతి చాలామందికి అవగాహన లేదు. ప్రపంచంలో పురాతనమైన నగరం ఏదైనంటే కాశీ, బెనారస్. అంత చరిత్ర ఉంది. అట్లాగే శ్రీకృష్ణుడి జన్మాష్టమి ఉంది, దాని నిధులతో సహా ఉన్నాయన్నమాట. అంత చరిత్ర ఉన్న దేశాన్ని, ఆ సంస్కృతిని కాపాడుకునే భాగంలో మనం ప్రతి సంవత్సరం మనం ఇంటింటా ఈ పండుగలు కోరుకుంటున్నాం. ఎన్ని దండయాత్రలు జరిగినా, ఎన్ని జరిగినా భారతదేశం గొప్పతనం మన సంస్కృతిని కాపాడుతుంది. ఈరోజు అది ఇంకా ముందు తరాలకు కూడా ఇట్లాగే వ్యాపించకుండా మన భారతదేశం యొక్క చరిత్ర, పవిత్రత కాపాడుకుంటూ ప్రపంచంలో ఉన్న అగ్రగామి దేశాల్లో మనం కూడా చేరి మన దేశానికి కూడా ఒక గొప్ప దేశం. ఎందుకంటే ఫెస్టివల్ని ఉద్దేశించి ఎలా ధైర్యంగా ఉండాలో, మాకు దసరా అంటేనే అమ్మవారి పండుగ. మనందరూ, నాకు తెలిసి స్టూడెంట్స్ ఉన్న మీరందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అమ్మవారి కింద లెక్క. సో ఇక నుంచి సార్ చెప్పి అన్నీ ఉంది. H1 వీసా కోసం మనం వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనమే అక్కడి నుంచి అలా వచ్చేటట్టు చేయాలి అంటే మీరందరూ బాగా ఎడ్యుకేట్ అయ్యి చక్కగా వేరే వాడికి జాబ్ ఇచ్చేటట్టు మీరందరూ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ దసరా. ఇంటర్నేషనల్ సరసన మన యొక్క
ఇది సాంప్రదాయం అనేటువంటిది మళ్ళీ ఈ జనరేషనే ప్రథమంగా ఉండి ఈ డిజిటల్ ప్రపంచంలో ఈ యొక్క జనరేషన్ ముందుండాలి. వాటిని కాపాడుతా విజయదశమి శుభాకాంక్షలు చెప్తున్నాం. ఆ విషయంలో ఇవాళ మీరందరూ వెళ్ళి మీ తల్లిదండ్రులతో బాగా గడిపి మళ్ళీ అంత ఎనర్జీగా రేపు మళ్ళీ రీఓపెన్ టైంలో నెక్స్ట్ ఫైనల్కి ఎలా ఉండాలి అనే దాని మీద మీరు కసరత్తు బాగా చేసి ఎందరితో దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజుల్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది మన ప్రస్తుతం గవర్నమెంట్ కానీ మోడీ కానీ ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ మోడీ కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే విమెన్ రోల్ ఈజ్ వెరీ క్రిటికల్. అండ్ భవిష్యత్తులో కూడా మనకి ఆల్రెడీ మనం చూస్తున్నాం వాళ్ళు జాబ్స్లో ఎంతమంది విమెన్ కాంట్రిబ్యూషన్ ఉన్నారు. తర్వాత ఇండియాకి భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాల్సిన వాళ్ళందరూ కూడా విమెన్ న్యాచురల్. సో దాని మీద ఎక్కువ ఫోకస్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంది. సో దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటా అవకాశాన్ని చేయాలి అంటే మీరందరూ కంపల్సరీగా బాగా చదువుకోవాలి. మనకి అవకాశం ఇచ్చిన మన లెక్చరర్స్ అందరికి, ప్రిన్సిపల్ కి, సెక్రటరీ, సిఇఓ అందరి సర్స్ కి, మేడమ్స్ కి థ్యాంక్ యూ సో మచ్. దసరా శుభాకాంక్షలు అందరికీ నా హృదయపూర్వకంగా. ఇది మనకి మన లెక్చరర్స్ మనకి నాలెడ్జ్, టీచింగ్ వీటితో పాటు మన ఇలాంటి కల్చరల్స్ ఎంజాయ్మెంట్ కూడా ఇవ్వడం చాలా మనకి స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి రాంగ్ వేలో మనం వెళ్ళకూడదు. మంచిగా ఎంజాయ్ చేయాలి, అటువైపు చదువుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇస్తుంది.